చిన్న సినిమాలతోనే పెద్ద లాభాలు. టాలీవుడ్‌లో గత కొన్నేళ్ల నుంచి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్స్‌తో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. దర్శకులు డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన స్థాయిలో సక్సెస్‌ని అందుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్‌తో కొత్త కథలను లేదంటే రియలిస్టిక్ కథనాలు విజువల్‌గా తెరపైకి చూపిస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో కలెక్షన్స్ కూడా సాలిడ్‌గా వస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్లో చిన్న మీడియం రేంజ్ చిత్రాలుగా రిలీజ్ అయ్యి భారీ లాభాలు ఆర్జించిన మూవీస్ జాబితా చూసుకుంటే ఇలా ఉంది. టాప్ 1లో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా 29.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయ్యి ఏకంగా 127.95 కోట్ల ప్రాఫిట్ని సంపాదించింది. హనుమాన్ మూవీ అంచనాలకు మించి పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అందుకోవడంతో ఈ ప్రాఫిట్ సాధ్యమైంది. రెండో స్థాయిలో విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీ ఉంది. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం 55.43 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. మూడో స్థాయిలో నిఖిల్ కార్తికేయ 2 మూవీ నిలిచింది. ఈ మూవీ 12.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి ఏకంగా 45.60 కోట్ల ప్రాఫిట్ సాధించింది. టాప్ 4లో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ నిలవడం విశేషం. ఈ చిత్రం 27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 47 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. బేబీ మూవీ 7.40 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి ఏకంగా 37.25 కోట్ల ప్రాఫిట్ అందించింది. వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ఉప్పెన 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 31.2 కోట్ల ప్రాఫిట్ దక్కించుకుంది. వరుణ్ తేజ్ ఫిదా మూవీ 15 కోట్ల టార్గెట్ తో వచ్చి 30.5 కోట్ల ప్రాఫిట్ సాధించింది. దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీ 16.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి 30.30 కోట్ల ప్రాఫిట్ అందించింది. సాయిధరం తేజ్ విరూపాక్ష 22.20 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి 26 కోట్ల ప్రాఫిట్ దక్కించుకుంది. జాతి రత్నాలు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 27.52 కోట్ల ప్రాఫిట్ సాధించింది. ఇస్మార్ట్ శంకర్ 17.2 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి 22.78 కోట్ల ప్రాఫిట్ సొంతం చేసుకుంది. బింబిసారా 15.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 22.3 కోట్లు 2 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి 5.5 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి 20.3 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. అంచనాల ప్రకారం టాప్ ప్రాఫిట్స్ అందిన మీడియం చిన్న రేంజ్ సినిమాలు హనుమాన్ 127.95 కోట్లు, గీత గోవిందం 55.43 కోట్లు, కార్తికేయ 2 45.60 కోట్లు, టిల్లు స్క్వేర్ 42 కోట్లు, బేబీ 37.25 కోట్లు, ఉప్పెన 31.2 కోట్లు, ఫిదా 30.5 కోట్లు, సీతారామం 30.30 కోట్లు, విరూపాక్ష 26 కోట్లు, జాతి రత్నాలు 27.52 కోట్లు, ఇస్మార్ట్ శంకర్ 22.78 కోట్లు, బింబిసార 22.32 కోట్లు, అర్జున్ రెడ్డి 20.3 కోట్లు.